నమస్కారం. నా పేరు జయప్రకాష్ కమ్మంపాటి, సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారి, రవాణా శాఖ, ప్రకాశం జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిజిటల్ నిర్మాణంలో భాగంగా రవాణా శాఖ సేవలను డిజిటలైజ్ చేయబడినవి. ఈ యొక్క సేవలను వాహన మరియు సారథి పోర్టల్ ద్వారా ప్రజలు వినియోగించుకోవచ్చు. దీని ద్వారా ప్రజలు తమ ఇంటి వద్ద నుండే వారి యొక్క వాహనాలకు సంబంధించిన మరియు డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన ట్రాన్సాక్షన్లు పూర్తిగా ఇంటి వద్ద నుండే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాహన పోర్టల్ నుండి రవాణా వాహనాలు చెల్లించే పన్ను ప్రక్రియను తెలుసుకుందాం. ముందుగా క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసి parivahan.gov.in అని కొట్టండి. తదుపరి ఆన్లైన్ సర్వీసెస్ పై క్లిక్ చేసి వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్ పై క్లిక్ చేయండి. తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకోండి. దాని తర్వాత వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ పై క్లిక్ చేసి మీ యొక్క వాహనం నెంబర్ను నమోదు చేయండి. తర్వాత అక్కడ ఉన్న కండిషన్స్ చెక్ బాక్స్ని క్లిక్ చేసి ప్రొసీడ్ బటన్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇంకొక డిస్క్లైమర్ వస్తుంది, అక్కడ కూడా ప్రొసీడ్ బటన్ పై క్లిక్ చేయండి. తదుపరి మీకు ఒక మాడ్యూల్ ఓపెన్ అవుతుంది. అక్కడ వాహనానికి సంబంధించిన వివిధ రకాల సేవలకు సంబంధించిన మాడ్యూల్స్ ఉంటాయి. దానిలో పే యువర్ ట్యాక్స్ అనే మాడ్యూల్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క వాహనం యొక్క చాసిస్ నెంబర్ 5 డిజిట్లను, లాస్ట్ 5 డిజిట్లను ఎంటర్ చేయండి. వెరిఫై అండ్ సబ్మిట్ కొట్టండి మరియు సబ్మిట్ కొట్టండి. ఇప్పుడు మీకు వాహనం యొక్క ట్యాక్స్ డీటెయిల్స్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఎంవి ట్యాక్స్ దగ్గర క్వార్టర్లీ అని సెలెక్ట్ చేసుకోండి, గ్రీన్ ట్యాక్స్ దగ్గర ఇయర్లీ అని సెలెక్ట్ చేసుకోండి. దాని కింద ఓనర్ మరియు వెహికల్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేసి మీ యొక్క వాహనం మరియు ట్యాక్స్ డీటెయిల్స్ను సరి చూసుకోండి. కింద పేమెంట్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క ట్యాక్స్ డీటెయిల్స్ చెక్ చేసుకొని చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి కన్ఫర్మ్ పేమెంట్ కొట్టండి. తదుపరి మీకు ఆన్లైన్ పేమెంట్ అని చెప్పి మాడ్యూల్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. తదుపరి SBI అని కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు పేమెంట్ మాడ్యూల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, UPI ద్వారా కానీ మీ యొక్క చెల్లింపు జరపవచ్చు. ప్రజెంట్ ఇక్కడ మనం UPIని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు స్క్రీన్ ఓపెన్ అయింది కదా, అక్కడ కన్ఫర్మ్ మెసేజ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దీనిలో QR కోడ్ జనరేట్ అయి ఉంటుంది. మీరు మీ ఫోన్లోని ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, మీ అకౌంట్ ద్వారా కానీ ఆ QR కోడ్ని స్కాన్ చేసి చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయండి. మీ చెల్లింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత క్రోమ్లో పైన నోటిఫికేషన్లో ట్రాన్సాక్షన్ స్టేటస్ ఈజ్ సక్సెస్ అని మెసేజ్ వస్తుంది. అక్కడ ఓకే క్లిక్ చేయండి. తదుపరి మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ వస్తుంది. మీ యొక్క విలువైన ఫీడ్బ్యాక్ను సమర్పించండి. తదుపరి ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ యొక్క వాహనం యొక్క ట్యాక్స్ రసీదును డౌన్లోడ్ చేసుకోండి. ప్రజలకు విజ్ఞప్తి, రవాణా సేవల్లో రుసుములు మరియు పత్రాల జారీ ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్ చేయబడినది. మీరు ఎవరికి కూడా ఎటువంటి అమౌంట్ కూడా కట్టవలసిన పని లేదు. ప్రతిదీ కూడా మీరు ఆన్లైన్లో చేసుకొని మీ స్వయంచాలకంగా మీ యొక్క అమౌంట్ను వెబ్సైట్లో పే చేయాలి. తర్వాత ఇటువంటి రవాణా శాఖ అందిస్తున్న ఈ డిజిటల్ సేవలను ప్రజలందరూ కూడా పారదర్శకంగా, వేగంగా, సులభంగా మీ ఇంటి వద్ద నుండే చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.